అనంతపురం ఆర్డీటీ జేఏసీ పరిరక్షణ కమిటీ నేతృత్వంలో ఆర్డీటీ సంస్థను పరిరక్షించుకుందామని పెద్ద ఎత్తున సభ్యులు తీర్మానం చేశారు. ఆర్డీటీ సంస్థకు సంబంధించి ఎఫ్సీఆర్ఏ అందించడంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ అందిస్తామని కేవలం నెలల్లో రోజులు గడుపుతున్నారే తప్ప ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన హామీ లభించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2021లోని ఆర్డీటీ సంస్థకు నిధులను నిలిపివేసిందని రాష్ట్ర వ్యాప్తంగా 3500 గ్రామాలకు చెందిన వారు ఆర్డీటీ సంస్థ ద్వారా అన్ని విధాలుగా లబ్ధి పొందుతున్నారని, దీనికి సంబంధించి ప్రత్యేక ఆర్డీటీ పరిరక్షణ జేఏసీ నేతృత్వంలో గత ఏడాది రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగానే నేడు అనంతపురం జిల్లా కలెక్టర్కు ఆర్డీటీ జేఏసీ సభ్యులు ఆర్డీటీకి ఎఫ్ఎస్సీఆర్ఏ రెన్యువల్ చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఆర్డీటీ సమస్య కోసం అన్ని కుల ప్రజా సంఘాలు ఇంతకు ముందు చెప్పినట్ల రాజకీయ వామపక్ష పార్టీలను కలుపుకొని శక్తి వంచన లేకోకుండా దాదాపు 4-5 నెలలుగా ఉద్యమాలు చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆ క్రమంలో ఈ ఉద్యమాలకు తలొగ్గినారో లేకుంటే ఈ ప్రజా వ్యతిరేక ఉద్యమానికి ఈ కూటమి ప్రభుత్వం భయపడిందో మాకు అర్థం కాలేదు. కానీ ఏది ఏమైనా కూడా ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ చేయిస్తాం, ఆర్డీటీ ఎక్కడా పోదు మీతోనే ఉంటుందని చెప్పేసి ఈ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు ఈ జిల్లాకు వచ్చి ప్రకటించిన సందర్భాన్ని కూడా మేము అప్పుడు విన్న తర్వాత ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పేసి ఆశించినాం. మరి అదే విధంగా ఎవరైతే ఆర్డీటీ సంస్థకు చైర్మన్ గా ఉన్నారో మాన్సో ఫెర్రర్ గారిని కూడా ఇక్కడున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఇంటికి పోయి మీ ఆర్డీటీకి మేము అండగా ఉంటాం, ఆర్డీటీని కోసం వచ్చే విదేశీ నిధులకు అడ్డుకట్టు తొలగిస్తామని చెప్పేసి మాటలు చెప్పిన సందర్భాలు కూడా మాకు తెలుసు. మరి ఇట్లాంటి సందర్భంలో మరి ఖచ్చితంగా వీళ్ళు ఎఫ్సీఆర్ఏని అడ్డుకోరు, రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పేసి మేము ఆశించినాము, ఆలోచన చేసినాం. కాబట్టి తాత్కాలికంగా కొంచెం ఉద్యమాలకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పటికి నెలలు కావస్తున్నా వాళ్ళు చెప్పినటువంటి మాయ మాటలు మమ్మల్ని భ్రమల్లోకి ముంచాయని చెప్పేసి తేటతెల్లమైంది, అర్థమైంది. కాబట్టి మరి తదుపరి ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నాం. ఎందుకంటే రాజకీయ నాయకులకు అలవాటైన అంశం ఏమంటే ఈ పేద ప్రజలను నమ్మించడం, మోసం చేయడము, భ్రమలు కల్పించడము అందరికీ తెలిసిన విషయమే. అదే క్రమంలోనే మా మీద కూడా వీళ్ళు ప్రయోగాలు చేశారు. వీళ్ళు ప్రయోగాలను గుర్తించాం, గమనించాం. కాబట్టి మరి తర్వాతి దశల వారి ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలి. ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్నల్లో భాగంగా అవసరమైతే ఢిల్లీ వరకు కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తాం. నరేంద్ర మోడీ, అమిత్ షాలకే కాదు ఎవరికైనా కానీ ఈ ఉద్యమ సెగ తాకుతుంది. ఇది ఒక జిల్లా సమస్య కాదు, తెలుగు రాష్ట్రాల సమస్యగా కూడా ముడిపడి ఉంది. మరి అటువంటి సందర్భంలో ఈ ఆర్డీటీని సాధించుకునేంత వరకు కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ పార్టీలు వెంటనే గుర్తించి గమనించి వారు చెప్పిన మాయ మాటల్లో నుంచి బయటకు వచ్చి వెంటనే ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ చేయించకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు, వీళ్ళు మాయ మాటలు ఇక నుంచి నమ్మేది లేదు. మేము సాధించుకునేంత వరకు పోరాడి తీరుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.